హాయ్ అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో 1990లో వచ్చిన శివ ఈ చిత్రంలోని ఆనందో బ్రహ్మ అనే పాటకు కీబోర్డ్పై స్వరాలు చూడబోతున్నాం. ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు ఇళయరాజా గారు, అలాగే రచన వేటూరి సుందరరామమూర్తి గారు, అలాగే గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు. ఈ పాట మనకి ఒరిజినల్గా సి మైనర్లో ఉంటుంది, అంటే 1 శృతిలో సి మైనర్లో ఉంటుంది. మనం ఈ వీడియోలో ఈ పాటని 7 శృతిలో, అంటే బి మైనర్లో మనం వాయించబోతున్నాం. ఒకసారి నటభైరవి రాగానికి సంబంధించిన ఆ నోట్స్ ఒకసారి మనం కీబోర్డ్పై చూద్దాం. షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశిక నిషాదం, షడ్జమం. అలాగే అవరోహణ కూడా షడ్జమం, కైశిక నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రుతి రిషభం, షడ్జమం. అయితే మధ్యలో మనకి ప్రతి మధ్యమం, అలాగే ఇక్కడ కాకల నిషాదం, చతుశ్రుతి దైవతం, ఇవి కూడా మనకి అన్యస్వరాలుగా వస్తాయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మరికొంతమంది ఈ పాటను నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ పాటకు స్వరాలు చూద్దాం. పాటకు ముందుగా వచ్చే స్టార్టింగ్ బిట్స్, వాటికి స్వరాలు ఒకసారి చూద్దాం. ముందుగా గిటార్ టోన్లో వీటికి స్వరాలు చూద్దామండి. సారిగా పసారిగా పా పా, సారిగా పసారిగా గా గా. తర్వాత కోరస్ టోన్లో, సారిగా పసారిగా పాసా, సారిగా పసారిగా. ఒకసారి మొత్తం ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ మ్యూజిక్ స్వరాలు ఎలా ఉంటాయి, తర్వాత పల్లవికి స్వరాలు చూద్దామండి. పాణీసా గారి, పాణీసా పనిపా. ఈ లైన్లో మధ్యలో బిట్స్ వస్తాయి. పానీస అన్నప్పుడు పప పప ఇలా వస్తుంది. పానీస గారి, పానీస పనిపా, పానీస గారి, పానీస పనిపా. ఇలా 2 లైన్లు వస్తుందండి.
తర్వాత స్వరాలు చూద్దాం. ప మమ ప ప ద ద ప ప మమ ప ప ద ద ప రీ. ఇక్కడ సాక్సోఫోన్ బిట్టు గారి ని ప గారి. తర్వాత మళ్ళీ ప మమ ప ప ద ద ప ప మమ ప ప ద ద ప రీ ప స ప ని ద ప మ. పల్లవిలో మొత్తం అన్నీ కూడా మాటు ప్రతిమధ్యంలో వస్తాయండి. ఒకసారి మొత్తం పల్లవి వాయించొద్దాం. పల్లవికి మొత్తం స్వరాలు ఎలా ఉంటాయి, తర్వాత ఫస్ట్ బీజిఎంకి స్వరాలు చూద్దాం. గిటార్ టోన్లో సరిగా సరిగా సరి. తర్వాత కోరస్ టోన్లో కంటిన్యూ అవుతుంది. స స స స స స స స గ గ గ గ రి రి ని సారి గ గ గ గ రి రి ని సారిగా. తర్వాత స్ట్రింగ్స్ వాయిస్లో గమప గమప గనిప మగరి గమప 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 గసాని. ఈ లైన్ 2 సార్లు అండి. గమప గమప గనిప మగరి గమప 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 గసాని. తర్వాత స గ గ ప స ని ని ద ద ప. ఇక్కడ 2 నిషాదాలు అలాగే 2 దైవతాలు కూడా వస్తాయి. స గ గ ప స ని ని ద ద ప స గ గ ప స ని ని ద ద ప. ఫస్ట్ బీజిఎం స్వరాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఓకే అండి. తర్వాత చరణానికి స్వరాలు చూద్దాం. గారి రి స స ప పాద ప పాస గారి రి స స ని ని స ని
గా రి రి స స ప ప ద ప ప స గా రి రి స స ని ని స ని. ఈ లైన్ 2 సార్లు అండి. తర్వాత లైను ని రి మా గ రి మ గ స ని రి మా గ రి మ గ స ని రి మా గ రి మ గ స. ఈ లైన్ 4 సార్లు అండి. ఈ లైన్ 4 సార్లు వచ్చినప్పుడు సైడ్ బిట్ వస్తుంది. ప ప ప అని వస్తుంది 4 సార్లు కూడా. ఎలాగో చూద్దాం. ప 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 ప. అలా వచ్చిన తర్వాత లైను గ స గ రి ని రి 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 సా ని ని ద ద. ఇక్కడ బిట్టు ప స గ రి స ని ద ప గ స గ రి ని రి గ స గ రి ని రి సా ని ని ద ద. ప స గ రి స ని ద ప. ఈ లైన్ కూడా 2 సార్లు. తర్వాత ప మ మ ప ప ద ద ప ప మ మ ప ప ద ద ప గ ప రి ప స ని ద ప మ. ఒకసారి మొత్తం చరణం వాయించేద్దాం. ఈ చరణం వాయించినప్పుడు బిట్స్ వాయించలేదండి. ఆ బిట్స్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ని రి మా గ రి మ గ స అన్నప్పుడు ప ప ప అని వస్తుంది 4 సార్లు కూడా. తర్వాత గ స గ రి ని రి గ స గ రి ని రి సా ని ని ద ద అన్నప్పుడు ప స గ రి స ని ద ప అని వస్తాయండి బిట్స్. చరణం స్వరాలు ఇలా ఉంటాయి.
చరణం తర్వాత మళ్ళీ పల్లవి వస్తుంది. ఒకసారి పల్లవి వాయించొద్దాం. అక్కడితో కట్ అయిన తర్వాత సెకండ్ బీజిఎంలో ఓన్లీ రిథమ్సే, అక్కడ నోటేషన్ ఏమి ఉండదు కాబట్టి ఒకసారి మళ్ళీ మనం రెండవ చరణం అలాగే చివరిగా పల్లవి వాయించి పాటని ముగిద్దాం. ఈ పాటకు మొత్తం స్వరాలు ఈ విధంగా ఉంటాయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.